అందరికీ నమస్కారం అండి. స్నేహానికి విలువ లేకుండా పోయిందండి. ఇదివరకు స్నేహానికండి ఎప్పుడో ఇప్పుడున్న వాళ్ళకి 70 ఏళ్ళు 80 ఏళ్ళు 100 ఏళ్ళు వచ్చినా సరే అప్పుడు స్నేహితులు ఉన్నారనుకోండి, ఇప్పటికీ కూడా వాళ్ళ ఫ్యామిలీని గౌరవించుకోవటం, ఒకళ్ళకొకళ్ళ స్నేహాన్ని అలాగే నిలబెట్టుకోవటం, వాళ్ళు అప్పుడప్పుడు కలుసుకోవటం, ఫోన్లు చేసుకోవడం, మాట్లాడుకోవటం, ఎంతో ఆప్యాయతగా ఉండటం అలవాటున్న ఫ్రెండ్స్ వెనక ఇప్పుడు స్నేహం చేస్తున్నారు, డబ్బు ముసుగులో చేస్తున్నారు. డబ్బే టార్గెట్. ఆ స్నేహం విలువ తెలియక ఈ డబ్బు వ్యామోహంలో కొట్టుకుపోతూ స్నేహాన్ని కూడా చెడగొట్టుకుని 4 రోజులు కలిసిమెలిసి ఉండి ఏ రకంగా ఆయన పడకూడదాం, ఏ రకంగా ఈయన పడకూడదాం ఇలా ఆలోచించుకుని స్నేహాలను కూడా చంపేసుకుంటున్నారు. అది ఎంత తప్పండి, ఎంత అసహ్యంగా ఉంటుంది వినటానికి కూడా. స్నేహం అంటే సత్యంత వరకు ఒకరికొకళ్ళు తోడుగా ఉంటారు. భార్యాభర్తల బంధం ఎటువంటిదో నిజమైన స్నేహితుల బంధం కూడా అలాగే ఉంటుంది. ఎందుకు అంటున్నానంటే అది ఆడమగ అని నేను అంటలేదండి. మగోళ్ళు ఇప్పుడు కొలిక్స్ ఉంటారు, ఆఫీసులో చేసేవాళ్ళు ఉంటారు, విడిగా స్నేహితులు చిన్నప్పటి నుంచి చదువుకున్న వాళ్ళు ఉంటారు. నాకు తెలిసి ఒక స్నేహితులు ఉన్నారండి, వాళ్ళు వాకింగ్ చేసుకుంటూ చక్కగా స్నేహంగా ఉంటారు. అంటే అప్పుడు మనుషులు ఆ మైండ్ సెట్ వేరు, ఇప్పుడున్న మనుషులు మైండ్ సెట్ వేరు. ఇప్పుడు క్రిమినల్గా ఆలోచిస్తున్నారో అప్పుడు మంచిగా ఆలోచించేవారు. మనుషులు ఉండే కొలది ఏ రూపాలు దాల్తాయో, లోపల ఉండే విభిన్న మనస్తత్వాలు ఏ రూపాలను దాల్తాయో తెలియదు కానండి, స్నేహానికి కూడా విలువ లేదు, రక్షణ లేదు కదండి.